ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయనంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్ ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు, ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరు ఉన్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారమే మన కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.